అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ దోపిడీ అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి కాకుండానే ఆర్భాటంగా ప్రారంభించారని ఎద్దేవా చేశారు. రాజధాని పేరుతో మార్కెటింగ్ చేసుకోవడం, అప్పు తేవడం, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం జరుగుతుందని తెలిపారు. చాలా ఆర్భాటంగా రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు పేరు మీద ప్రారంభోత్సవం అని చెప్పి చాలా పెద్ద హంగామా చేశారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పరిపూర్ణంగా ఇంకా పూర్తి కాలేదు. దాని మీద ఇంకా వాహనాలు నడవటం లేదు. కేవలం ఒక స్టీల్ బ్రిడ్జిని ఓపెన్ చేయడానికి చాలా ఆర్భాటం, హంగామా చేసి చాలా సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అమరావతి గురించి వారు ఎప్పుడు చెబుతున్నట్టుగానే అమరావతి ఒక అద్భుతమైన నగరం అని, అమరావతి కని విని ఎరుగనటువంటి ఒక ప్రదేశం అని చెప్పేదానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఎవరు, దగ్గరగా ఉన్న ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి మాత్రం లేదు. అమరావతి 1,00,000 ఎకరాల అమరావతి అన్నారు. చివరికి ఇప్పుడు చూస్తే 7 బిల్డింగులు, ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అపరిపూర్ణంగా నిర్మాణం జరిగిన దశలో ఉంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు సుమారుగా ఆయన 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 7 సంవత్సరాల్లో ఏది పరిపూర్ణంగా పూర్తయినటువంటి సందర్భం లేదు. ఇట్ ఈస్ ఏ అట్టర్ ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్ని, ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఒక సుదీర్ఘమైన ఉపన్యాసాలు చేయటం, ఆర్భాటాలు చేయటం, వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పటం, గ్రీన్, ఎటు చూసినా గ్రీన్ కనిపిస్తుంది, గ్రీనరీ సిటీ అని చెప్పటం, లేదా ఎటు చూసినా నీళ్లు కనపడుతూ ఉంటుంది, ఇది అద్భుతమైన నగరం అని చెప్పేటటువంటి ఒక ఎక్స్పోజ్ చేసేటటువంటి, మార్కెటింగ్ చేసుకునేటటువంటి విధానాన్ని మాత్రమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ విధమైన అభివృద్ధి అమరావతిలో లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఒకసారి అమరావతిలో ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధి అనండి, బిల్డింగ్స్ అనండి, వీటి రేట్లు చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. మాట్లాడటానికి కూడా వీలైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోరుకునేవాళ్ళు, రాష్ట్రం వెనుకబడిపోతుందని బాధపడేవాళ్ళు, చివరికి తెలుగుదేశంలో కూడా ఆలోచన పరులకు ఈ రేట్లు చూస్తే మాత్రం గుండె పగిలిపోయేటటువంటిది. అమరావతి అంటే అద్భుతమైన నగరం కాదని, అమరావతి అంటే దోపిడీ, అమరావతి అంటే అవినీతి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను కొన్ని విషయాలు చెప్తాను. చిన్నదారుల సాధికారత సంస్థ సహాయ అన్ని ప్రమాణాలతో నిర్మించే రోడ్డున సగటు విలువ ఎంత అంటే 23 కోట్ల రూపాయలు మాత్రమే. కిలోమీటర్కి 23 నుంచి 24 కోట్ల రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ ఎంత అవుతుందో తెలుసా? 180 కోట్ల రూపాయలు అవుతుంది. మీరు ఇంకొక గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ మనం కాస్త లోతుగా ఆలోచిస్తే మనం ఈ రోడ్డు నిర్మాణానికి, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణంలో జరుగుతున్నటువంటి అవినీతిని, ఈ ధరలని ఒకసారి మనం పక్కనే జరిగే, మీకు గుర్తుండే ఉంటుంది. విజయవాడ నుంచి మనం బెంజ్ సర్కిల్ మీదుగా 2 ఫ్లైఓవర్లు వేశారు. అవి గన్నవరం ఎయిర్పోర్ట్కి సునాయాసంగా చేరుకునేందుకు వేసినటువంటి ఫ్లైఓవర్స్. అంతేకాకుండా అక్కడ నుంచి కనకదుర్గమ్మ వారధి ఒకటి నిర్మించారు. అదేంటంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి రహదారి ఏదైతే నేషనల్ హైవే ఉందో, అది విజయవాడలో ట్రాఫిక్ నియంత్రించడం కోసం ఒక పెద్ద హైవేని వేశారు. చాలా అధునాతనమైనటువంటిది. అది ఒక ఫ్లైఓవర్, 6 రోడ్స్ ఫ్లైఓవర్. దాని రేట్లు ఎలా ఉన్నాయి, వీటి రోడ్లు రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్న వాటి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీ దృష్టికి నేను తీసుకొస్తాను. మీ దృష్టికి నేను తీసుకొస్తే వివరంగా ఎంత దోపిడీ జరుగుతుందో ఈ రాష్ట్రంలో అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఎంత దోపిడీ చేస్తున్నారో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, ఇక్కడ విజయవాడ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ వద్ద 4.8
కిలోమీటర్ రెండు వైపులా 2.4 2.4 కలిపి 4.8 కిలోమీటర్ల రోడ్డు ఫ్లైఓవర్ కలిపి సుమారుగా 180 కోట్లకు నిర్మించారు. కేవలం 180 కోట్లకు మాత్రమే నిర్మించారు. అదే సీడ్ యాక్సెస్ రోడ్డు 3.5 కిలోమీటర్ల ప్యాకేజ్ 532 కోట్లకు నియమించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఎంత దారుణమైన దోపిడీ జరుగుతుందో. అంతేకాదు మీరు ఇక్కడ గమనించినట్లయితే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీరు చూశారు, కనకదుర్గమ్మ వారిది, దాన్ని నిర్మాణం చేశారు. అది 2.6 కిలోమీటర్స్, 6 వరుసల అధునాతనమైనటువంటిది. దీన్ని నిర్మించడానికి ఆ రోజుల్లో 282.4 కోట్ల రూపాయలు వెచ్చించారు. అంటే 1 కిలోమీటర్కి 108.61 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నటువంటి 3వ దశ మీరు చూశారు కదా, ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జ్ అన్నారే అది 80 కోట్లతో వెచ్చించారు. నేను ఓపెన్ చేసినటువంటిది అది ఒక సందర్భంలో కుంగింది, మేమందరూ వెళ్ళి పరిశీలించాం. దానిలో నాణ్యత లేదు. దాన్ని అటు ఇటు సరిచేసి స్టీల్ బ్రిడ్జ్ నిర్మించి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం అని చెప్పేసి నిన్న హంగామా చేశారు. దానికి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కూడా అంచనాలకు మించి ఖర్చు పెట్టినటువంటి సందర్భం. అక్కడి నుంచి మళ్ళా నేషనల్ హైవే వరకు వేసేటటువంటి రోడ్డు 3.5 కిలోమీటర్లు. ఇది 6 లైన్స్ రోడ్డు, 6 లైన్స్ ఫ్లైఓవర్, అధునాతనమైన ఫ్లైఓవర్. ఏదైతే విజయవాడలో కనకదుర్గమ్మ వారి దగ్గర నిర్మించారో అదే విధమైనటువంటి అధునాతనమైన దానికి ఎన్ని 3.5 కోట్లకి ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. 610.5 కోట్ల రూపాయలు. అంటే ఎంత జరుగుతూ ఉంది, ఎంత దారుణంగా జరుగుతూ ఉంది. 180 కోట్లు, కిలోమీటర్కి 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ నిర్మాణం చేస్తున్నారు. అంతకుముందు కనకదుర్గమ్మ వారిది నిర్మాణం ఎంత అయింది అంటే 108 కోట్లు అయింది 1 కిలోమీటర్కి. ఎందుకు పెరుగుతుంది ఇంత వ్యత్యాసమా? అంటే దోపిడీయే కదా. నీ కాస్త నా కాస్త శీర్షాలు చేసుకున్నాం అని కాంట్రాక్టర్లకి బేరాలు పెట్టుకొని దోపిడీ చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దోపిడీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంటే ఇక అద్భుతం, అమోఘం, అమరావతి గొప్పది అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసినా ప్రజలకు నిదానంగా అర్థమైపోతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అర్థమైపోతుంది. అప్పు చేయటం, తీసుకురావడం, ఎస్టిమేషన్ పెంచడం, కాంట్రాక్టర్ దోచిపెట్టడం, దాని నుంచి బాబు కొడుకులు సగం తీసుకోవడం. ఇంతకన్నా దారుణం ఏం కావాలని అడుగుతాం. ఇవాళ ఇది ఒక రికార్డ్, దోపిడీలో పెద్ద రికార్డు సృష్టించినటువంటి అమరావతి. అమరావతి అద్భుత నగరం కాదు, అమరావతి ఒక దోపిడీ రాజ్యంగా తయారైపోయింది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ లెక్కలకు సమాధానం చెప్పవలసిందిగా కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎంత దారుణం అండి వాళ్ళ సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో 1,100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎంత దోపిడీ జరుగుతూ ఉంది ఇవాళ. అదేమంటే రైతులకు పాదాలు ఉందన్నమాట. నేను అడుగుతా ఉన్నా, రైతులు మీకు 30 నేను చెప్పాలి. అదేమిటంటే అమరావతిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక అద్భుతమైన రోడ్డు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అది మొత్తం 21.7 కిలోమీటర్లు. అమరావతి సీడ్ యాక్సెస్ దగ్గర నుంచి, అక్కడ సీడ్ దగ్గర నుంచి బయలుదేరి అది నేషనల్ హైవే దగ్గరికి కలిసేటటువంటి 21.77 కిలోమీటర్ల రోడ్డు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసా మీకు? 21.77 కిలోమీటర్లకి ఆయన ఖర్చు పెడుతుంది 1,519 కోట్ల రూపాయలు. 1,519 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెడుతున్నాడు. కేవలం 21.77 కిలోమీటర్లకి. ఎక్కడైనా ఉందా ఇది? ఎప్పుడైనా చూశారా? ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా ఇంత ఖర్చు ఎక్కువ చూశారా అని అడుగుతా ఉన్నాను. దానిలో 3 దశలు అన్నారు. మొదటి దశ ఫేజ్ 1 14.1 కిలోమీటర్ల రహదారి నిర్మాణం. దానికి 285 కోట్ల రూపాయలు 2017లో ఆయన గ్రాంట్ చేశారు, పనులు అప్పచెప్పారు. ఆ తర్వాత అది ఏం జరిగిందంటే మీకు తెలుసు, తర్వాత ఆగిపోయింది. 2017లో ప్రారంభించినటువంటి ఈ 14.21 కిలోమీటర్ల మొదటి ఫేజు 2019 నాటికి 185 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఖర్చు పెట్టాల్సింది ఎంత? 100 కోట్లు.
ఇప్పుడు దాన్ని రివైజ్ చేసి ఏం చేశారంటే దానికి 100 కోట్లకు పూర్తి చేయాల్సినటువంటి ఆ రోడ్డుని 365 కోట్లకు పెంచారు. 365 కోట్లకు 100 కోట్లతో మొట్టమొదటి అంచనాలో పూర్తి చేయవలసిన మిగతా భాగాన్ని 365 కోట్లకు పెంచి జిఎస్టీ అన్ని కలిపి 465 కోట్ల రూపాయలకి అప్పచెప్పారు. చూడండి ఎంత దారుణంగా రేట్లు పెంచేసుకుని దోచుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. 21.77 కోట్లకు 21.77 కిలోమీటర్లది 1519 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తి చేస్తున్నారు అంటే ఎంత దారుణమైన దోపిడీ జరుగుతుందో ఒకసారి ఆలోచించమని రాష్ట్ర ప్రజానీకాన్ని విఘ్నులైనటువంటి మేధావుని ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. ఎందుకు రాలేదో, ఎందుకు ఆయన ఎగ్గొట్టాడో, కారణాలు ఏంటో వాటి జోలికి మేము పోదలుచుకోలేదు. ఒకటైతే వాస్తవం, చాలా దారుణమైనటువంటి మోసం జరుగుతుంది, దారుణమైనటువంటి దోపిడీ జరుగుతుంది. నేను చెప్పిన ఈ లెక్కలకు సమాధానం చెప్పగలరా బాబు కొడుకులు ఎవరైనా? నాకు చెప్పకపోయారు, ఎవరికో ఒకరు చెప్పి పేపర్లన్నా రాంచండి, అది ఈనాడులన్నా రాంచండి అని చెబుతాడు కదా. ఈనాడు అధిపతి రామోజీరావు గారు నామకరణం చేశాడు దీనికి, అమరావతి అని. అందుకనే రామోజీరావు గారి సంస్మరణ దినోత్సవానికి 12 కోట్లు ఖర్చు పెట్టారు ప్రభుత్వ సొమ్ము ఈ నామకరణం చేసినందుకు. మరి ఏమన్నా నాకు తెలియదు. సో ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి నాటకం ఆడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు కాజేసి కోట్ల రూపాయలు అర్జించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోట్ల రూపాయలు అర్జించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని రాలేదో పవన్ కళ్యాణ్ గారు, లేక వేరే పనుండి రాలేదో, కారణాలేంటో వాటి జోలికి మేము పోదలుచుకోలేదు. వాడే మాకు అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదని మొట్టమొదటి చెప్పాం కదా. అపోజిషన్ లీడర్గా మాకు ఇవ్వకపోతే మేము అసెంబ్లీకి రామని చెప్పాం. ఎప్పటికీ రాము, బయట తేల్చుకుంటాం. దీన్ని మళ్ళా ఏదో అసెంబ్లీ ప్రారంభమయ్యే ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, లేకపోతే స్పీకర్ గారు మాట్లాడతారు, పని పాట లేకుండా మాట్లాడతారు తప్ప మేము నిజంగా రావాలంటే అపోజిషన్ ఇవ్వమనండి, వస్తాం. ఏముందాలో ఇవ్వచ్చు కదా. మరి దానికి దమ్ముంటే అది ఇవ్వచ్చుగా. దమ్ముంటే రండి అంటాం బదులు దమ్ముంటే ఇవ్వచ్చు కదా మీరు. అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారిని అది మాత్రం ఇవ్వాలంట, మీరు రావాలంట. వస్తే ఏం జరిగిందో మొదలు మాట్లాడతారు మీరు. బయట మాట్లాడి మీ పేపర్లన్నీ వేసుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 దీనిలోనే కొట్టు అద్భుతం అమోఘం అంటున్నారు. అమరావతి దోపిడీ గురించి రాసినోడు లేడు. ఇంత దోపిడీ జరుగుతుంది రాశాడు ఎవరన్నా? ఎంత దోపిడీ అండి ఇది? అమరావతి పైన జరుగుతున్న దోపిడీ, దీని గురించి మాత్రం ఎవరో మాట్లాడి ఏ పత్రికలు రాయవు, రాస్తే ఊరుకోదు. ఇది పరిస్థితి. గొంతు నొక్కేటటువంటి కార్యక్రమం. పర్ఫెక్ట్ లేఅవుట్ ఇచ్చారా? ఇవాళ ఇంత దోపిడీ చేస్తున్నారు కదా మీరు. ఒక పర్ఫెక్ట్ లేఅవుట్ చేసి వాళ్ళకి రైతులకు ప్లాట్లు ఇచ్చినటువంటి సందర్భం ఏమైందో ఉందా అని అడుగుతా ఉన్నారు. రైతులు ఎంత బాధపడుతున్నారు పొలాలు ఇచ్చినందుకు, కాకపోతే మాట్లాడలేకపోతున్నారు. ఇవాళ ఇంత దారుణంగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే ఇది అద్భుతం అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు మీ ఇల్లు కట్టుకుంటున్నారు, బాగానే ఉంది. అక్కడ మీ ఇల్లు, ఆ 5 బిల్డింగులు, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు తప్ప ఏమైనా ఉందా అమరావతిలో? ఏమైనా కనిపిస్తుందా? దోపిడీ తప్ప. మీ ఇల్లు అక్కడ కట్టుకుంటున్నారు. మొత్తం లెక్కుంటున్నారండి. మొత్తం తాడేపల్లి ఇల్లు కట్టుకుంటున్నారు, తాడేపల్లి ఇల్లు కొనుక్కుంటున్నారు, విజయవాడలో ఉంటున్నారు, గుంటూరులో ఉంటున్నారు తప్ప ఎవరైనా అమరావతి చూస్తున్నారా? అమరావతి పూర్తి అవుతుందనే నమ్మకం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా మీరు దోచుకునే కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఇది అద్భుతమైనటువంటి నగరం అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉండటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. అంతేకాదు చంద్రబాబు నాయుడు ఇంకోటి చెప్తా మీ అందరికీ కూడా మరొకటి, మీరు విజనరీ పాలన అంటాడు ఈయన. దానిలో సరే ఇప్పుడు ఒక తాత్కాలిక సచివాలయం ఉంది. ఆ తాత్కాలిక సచివాలయం స్థానంలో శాశ్వతమైనటువంటి సచివాలయం సెక్రటరీ కడుతూ ఉన్నారు. ఎంతండి స్క్వేర్ ఫీట్కి? ఎక్కడ ఉందా ఈ రేటు? 18,413 రూపాయలు మీరు వెచ్చించి సెక్రటరీ కడుతున్నారు. ఏమిటి దారుణం? ఇంత డబ్బు దోపిడీనా? నేను అడుగుతా ఉన్నా. ఇది ఇట్లా ఉంటే 5 బిల్డింగ్లు అంట. ఈ 5 బిల్డింగ్లకి రేట్ ఎంతో తెలుసా? స్క్వేర్ ఫీట్కి 20,000 నుంచి 22,000.
ఎక్కడైనా ఉందా ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఉందా అని అడుగుతా ఉన్నా. మెడ్రాస్, బెంగళూరు, ఢిల్లీ ఎక్కడైనా ఉందా ఈ రేట్లు? ఎక్కడ లేదు. ఈ రేట్లు ఎక్కడ లేవు. రోడ్లకు సంబంధించి కూడా ఆ రకమైన రేట్లు ఎక్కడ లేవు. ఇక చూస్తే ఈ 5 బిల్డింగులకి కూడా అద్దాల కోసం 2,455 కోట్ల 22 కోట్లు ఖర్చు పెట్టారు. 0.22 కోట్లు. ఏంటిదంతా నాకు అర్థం కాల. ఏం చేస్తున్నారండి? ఈ రోడ్డులో ఏమన్నా తారు పోస్తున్నారా, లేకపోతే కంకర వేస్తున్నారా, లేకపోతే బంగారం కానీ, లేకపోతే ప్లాటినం కానీ, లేకపోతే ఇట్లాంటి విలువైనటువంటి ఏమన్నా గన్నులు లాంటివి తీసుకుని దానిలో పెట్టేస్తున్నారా? నాకు అర్థం కాదు. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం వాళ్ళ రాష్ట్రంలో జరుగుతుంది. అదేమంటే అద్భుతమైన నగరం అని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ స్టీల్ బ్రిడ్జి కూడా అది తాత్కాలికమైన బ్రిడ్జి అంట, శాశ్వతమైన బ్రిడ్జి కూడా కాదు. దానికి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. శాశ్వతమైన దిక్కు నుంచి వస్తుందంట ఫ్లైఓవర్. దానికోసం ఇన్ని ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము, రాష్ట్ర ప్రభుత్వానికి సొమ్ము ఎక్సెస్ ఉంటే కూడా దోచుకుంటే చూసి చూడకపోవచ్చు. అప్పు చేసి తీసుకొచ్చి దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. కేవలం దోచుకోవడం కోసమే అప్పు చేస్తున్నారు తప్ప రాజధాని నిర్మించాలనేటువంటి సదుద్దేశంతో చేస్తున్నటువంటి అప్పు కాదు ఇది. ఇది దోపిడీ. ఈ దోపిడీని రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నా, వాళ్ళ అబ్బాయిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను అడిగిన ఈ ప్రశ్నలకు, ఈ రోడ్ల నిర్మాణానికి అవుతున్నటువంటి ఈ ఖర్చుకు సంబంధించినటువంటి అంశం మీద మీరు సమాధానం చెప్పేటటువంటి ధైర్యం ఉందా లేదా? ఆ డిఎస్సిలో ఏ విధంగా సమాధానం చెప్పకుండా పారిపోయారో దీనిలో కూడా ఆ విధంగానే సమాధానం చెప్పకుండా పారిపోయేటటువంటి పరిస్థితి మీకుంది. కనకదుర్గమ్మ వారధి నిర్మాణానికి ఖర్చంతా, ఇవాళ మీరు చేస్తున్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లో నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్కి ఖర్చంతా ఎందుకు ఇంత తేడా వచ్చింది? 180 కోట్ల రూపాయలు ఎందుకు వెచ్చిస్తున్నారు? అక్కడ 108 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించడం జరిగింది కదా. అది నేషనల్ హైవే అథారిటీ చేసినటువంటిది. మీరేమన్నా అంతకన్నా గొప్పగా చేస్తున్నారా? అంతకన్నా గొప్పగా ఏం చేయట్లేదు. కారణం ఏంటంటే దోపిడీ. బాబు కొడుకు ఇద్దరు దోపిడీ చేసుకోవడం కోసం మాత్రమే అమరావతిని ఉపయోగించుకున్నారు తప్ప అమరావతి అనేది కలల్లో మిగిలిపోయేటటువంటి రాజధాని మాత్రమే తప్ప అది పూర్తయ్యే రాజధాని కాదు అని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. 10 సంవత్సరాలు ఇవాళకి రాజధాని ఆయన ప్రారంభించే 2014 తర్వాత ఇప్పుడు దాకా మీరు చూసినట్లయితే 7 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ఆయన. ఒక 5 సంవత్సరాలు మాత్రమే మేము అధికారంలో ఉన్నాము. ఈ 7 సంవత్సరాల కాలంలో ఏం చేసేవారు ఆయన? నువ్వు చంద్రబాబు నాయుడు గారు అంటే తాత్కాలికం, బ్రిడ్జి తాత్కాలికం, సెక్రటరీ తాత్కాలికం, అసెంబ్లీ తాత్కాలికం. ఇప్పుడేమో పర్మనెంట్ గా కట్టే వాటికేమో 20 కోట్లు, 20 చంద్రబాబుకి 20,000, 22,000, 18,000 ఈ రకంగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క కిలోమీటర్కి 180 కోట్లు వెచ్చించి ఫ్లైఓవర్లు వేసేటటువంటి కార్యక్రమం. కడవ వాటినేమో రోడ్లు కూడా చదరపు మీటర్కి 10 లక్షలంట. చదరపు మీటర్కి రోడ్డు వేయడానికి మిగతా చోట్ల ఆ ఫ్లైఓవర్ కాని చోట్ల 10 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఈ విధంగా అప్పు చేసి దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాలను రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేంటంటే అమరావతికి వ్యతిరేకం. అమరావతికి వ్యతిరేకం సంగతి పక్కన పెట్టండి. అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీకి ప్రతి ఒక్కరూ వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది. భారత పౌరులు ప్రతి వాళ్ళు కూడా ఇవాళ కష్టించినటువంటి సొమ్ముని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రోడ్లు పాలు చేసి దోచేసుకుంటూ ఉంటే ఏం చేయాలని అడుగుతాను. అప్పు చేసి 1,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 57,000 కోట్ల రూపాయలు ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇంకా 2 లక్షల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని చెప్తున్నారు. మొత్తం దీనిలో 50% దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఉపన్యాసాలు